స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. లేఖనము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118, 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను. స్నేహితులారా, మన జీవితంలో ఎంతో కొంతకాలం అంటే 6 నెలలు కానీ, సంవత్సరము, 2 సంవత్సరాలు కానీ వారంటీ ఉన్న వస్తువులను మనము పొందగలం. ఏ డ్రెస్సులు కొనినా కూడా, లేక వస్తువులను కొన్నా కూడా అది మనతో కొంతకాలం గ్యారంటీగా ఉంటుందని మన్నిక కలిగి మనకు సహాయము చేసేటటువంటిదిగా, మనకు వాడుకలో ఉండేటటువంటిదిగా ఉంది అని ఆ కంపెనీ కొంతకాలము ఆ వస్తువుకు గ్యారంటీ కానీ వారంటీ కానీ ఇచ్చేటటువంటిదిగా ఉంది. కానీ మన చుట్టూ ఉన్న మనుషులు, వారి ప్రేమ, వారి ప్రోత్సాహము, వారి యొక్క మంచితనము మనము ఖచ్చితంగా 1 సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ వారు మన పక్షాననే ఉండి మనల్ని ప్రోత్సహించేవారుగా, ప్రేమించేవారుగా ఉంటారు అనే గ్యారంటీ కానీ వారంటీ కానీ మనుషులను బట్టి లేదండి. వస్తువులకు గ్యారంటీ ఉంది కానీ మనుషుల యొక్క ప్రేమకు గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనము నా రక్త సంబంధికులు అని మన కుటుంబపు వారిని నమ్ముకునేటటువంటి వారంగా, ఆశ్రయించేటటువంటి వారంగా ఉండవచ్చు. ఉద్యోగం విషయానికి వచ్చేసరికి నా ఆఫీసు వారు, నా ఆఫీసరు, నా తోటి ఉద్యోగులని వారిని మనము నమ్ముకునేటటువంటి వారంగా, ఆశ్రయించేటటువంటి వారంగా ఉండవచ్చు. జీవితంలో మనకు మనం తెలుసుకునే సత్యము ఏమిటనంటే, మనల్ని దూరపు వారి కంటే దగ్గరి వారే ఎక్కువగా ఇబ్బందులకు, కష్టాలకు, కన్నీళ్లకు, ఆపదలకు గురి చేసేటటువంటి వారుగా ఉంటారు. అంటే నా అనుకున్న వారి వలననే జీవితంలో ఎక్కువ బాధలను, శ్రమలను మనము అనుభవించాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మనుషులను నమ్ముకున్నటువంటి వారి జీవితంలో గమనించినట్లయితే, లేక యోసేపును చూడండి. తన అన్నదమ్ములు తన వారని తను అనుకొని ఉండవచ్చు. అన్నదమ్ముల యొక్క ప్రేమ, ప్రోత్సాహము నేను పొందుతానని అతడు భావించి ఉండవచ్చు. కానీ తన అన్నదమ్ములు తనను అమ్ముకున్నటువంటి వారుగా ఉండినారు. దావీదును సొంత వాళ్ళే, అంటే బంధుత్వము కలిగినటువంటి సౌలు గారే ఒక అమ్మాయినిచ్చి వివాహ కార్యము కొరకు అతన్ని సిద్ధపరిచినటువంటి సొంత మామ అయినటువంటి సౌలు గారే చంపాలని చూసినట్లు మనము గమనిస్తాం. యేసు ప్రభుల వారు తన సేవా పరిచర్యలందు ప్రాముఖ్యమైనటువంటి స్థాయినిచ్చి ఆర్థిక పరమైన అవకాశమును, ఆర్థికపరమైనటువంటి వనరులను అందజేసిన యూదా ఇస్కరియోతే అతనిని
అమ్ముకున్నట్లుగా మనము గమనిస్తాం. ఈ రీతిగా ఏ స్థాయిలో అయినా, అది ఉద్యోగమైన, కుటుంబమైన, వ్యక్తిగత జీవితమైన, సమాజమైన, మనుషుల ద్వారా మనము చెరసాల పాలవుతాం, బాధపడతాం, కన్నీరు విడుస్తాం, మోసపోతాం, దోచుకొనబడతాం, చివరికి అప్పగించబడేటటువంటి వారుగా ఉంటారు. మన జీవితంలో ఎవరి వలన ఎక్కువ ప్రమాదం మనకు కలుగుతుందనంటే మన శత్రువు వలన కాదండి. మన గుట్టు, మన రహస్యాలు తెలిసి ఉన్నటువంటి మన సొంత వాళ్ళ వలననే మనకు ఎక్కువ నష్టము కలిగేటటువంటిదిగా ఉంది. ఈ తరుణంలో స్నేహితులారా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తన బిడ్డలను ఆయన చెరసాల నుండి విడిపించినాడు. తన బిడ్డలను ఆయన సింహపు బోను నుండి విడిపించినాడు. తన బిడ్డలను ఆయన సముద్రము మధ్య నుండి నడిపించినటువంటి వాడుగా, చెరసాల గోడలను ఆయన కూల్చివేసి చెరసాల నుండి తన భక్తులను విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మనుషులను నమ్ముకుంటే అవమానం పాలవుతామేమో కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు విడుదల నొందుతామని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, మరొక తరుణాన్ని మా జీవితంలో అనుగ్రహించినటువంటి దేవుడవయ్యా, మాలో ఒక్కొక్కరము ప్రియమైన వారని, ప్రియమైనటువంటి అమ్మాయని, ప్రియమైన అబ్బాయని, లేక స్నేహితులని, బాసని, ధనవంతులని, అధికారం కలిగినటువంటి వారని, ఎన్నో పర్యాయాలు మనుషులను ఆశ్రయించి మనుషుల వలన మోసగించబడినటువంటి వారంగా మేము ఉండవచ్చు. మనుషులను ఆశ్రయించిన ప్రతిమారు వాళ్ళ వలన అవమానాలను, దుఃఖాన్ని, వేదనను, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం. గనుక దయగల తండ్రి, మనుషులను ఆశ్రయించి మోసపోయినటువంటి మేము మీ వైపు తేరి చూస్తూ ఉన్నాం. మా మొరలను వినగలిగిన వాడవని, మా కొదువలను తీర్చగలిగిన వాడవని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మీ ఉన్నతమైన కృప మా మీద అనుగ్రహించి, అయ్యా, నమ్మదగినటువంటి దేవుడవు, ఆపత్కాలంలో విమోచించగలిగిన దేవుడవు, బలహీనతలను తొలగించగలిగిన దేవుడవు, కన్నీళ్లను తుడవగలిగినటువంటి దేవుడవు, మీ కనికరాన్ని మా జీవితంలో అనుగ్రహించి, అయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక. ఆమెన్.